చెప్పడంలో సందేహం లేదు హరి. ఎందుకంటే చూస్తూ ఉన్నాం మనం విజయవాడ ఎంపీ కేశినేని నానితో ప్రారంభమైనటువంటి ఈ జాయినింగ్స్ అనేది, తర్వాత స్వామిదాసు, ఆ గొల్లపల్లి సూర్యారావు, నిన్న పులివెందులకు సంబంధించినటువంటి సతీష్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. మరోవైపు జనసేనకు సంబంధించినటువంటి చేకొట్టి సూర్యప్రకాష్ లాంటి సీనియర్ నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తుంటే రానున్న 2-3 రోజుల్లోనే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి మరికొంతమంది సీనియర్ కాపు నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మొత్తంగా చూస్తుంటే టీడీపీ జనసేన పొత్తు అనేది జనంలోకి వెళ్ళలేదు. కనీసం టీడీపీ జనసేన కార్యకర్తలు కూడా దీన్ని అంగీకరించలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఆ పార్టీలో ఉంటే లాభం లేదనేది అటు కార్యకర్తలతో పాటు ముఖ్యంగా నాయకుల్లో కూడా కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఆచితూచి అడుగులేస్తుంది. ముఖ్యమైనటువంటి నాయకులు మాత్రమే తీసుకుంటాం తప్ప అందరినీ తీసుకోకూడదని చెప్పి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే ఇప్పటివరకు మనం చూస్తూ ఉన్నాం. నిన్న పులివెందుల్లో సతీష్ రెడ్డితో సహా అనేక మంది జాయిన్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఒకవైపు ఇట్లా ఇన్ఛార్జీల ప్రకటన కూడా జరుగుతుంది. నిన్న రాత్రి కనుక చూస్తే నేరుగా నెల్లూరుకి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా విసాయి రెడ్డిని ప్రకటించారు. ఆల్రెడీ ఇంకా రెండు సంవత్సరాల పాటు ఎంపీగా ఉంటున్నటువంటి రాజ్యసభ సంబంధించి ఎంపీగా ఉంటున్నటువంటి విసాయి రెడ్డిని నేరుగా నెల్లూరు ఎంపీగా బరిలో దించబోతుంది అధిష్టానం. ఈ నేపథ్యంలో నిజానికి ఇది ఒక తెలుగుదేశం పార్టీకి మాస్టర్ స్ట్రోక్ లాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు కూడా ఊహించలేదు. ఆ మాటకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా ఎవరు ఊహించని విధంగా జగన్ అడుగులు వేస్తున్నారు. విజయసాయి రెడ్డిని అక్కడ రంగంలో దింపడం ద్వారా మొత్తం ఒక ఫుల్ జోష్ని తీసుకొచ్చిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అట్లాగే మంగళగిరిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి లోకేష్ మీద పోటీ చేసేందుకు బీసీ వర్గానికి సంబంధించినటువంటి ఒక మహిళను రంగంలో దించారు. నిజానికి అంత ముందు ఒక ప్రకటించినటువంటి గంజి చిరంజీవి కాదని అంటే ఒక కన్ఫ్యూజన్ తెలుగుదేశం పార్టీలో పెట్టేసి అనంతరం వారందరూ కొట్టేసే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. నిజానికి ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాన్ని తెలుగుదేశం జనసేన నాయకులు కూడా ఏమీ అర్థం కాని పరిస్థితిలో కన్ఫ్యూజన్కి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మరోవైపు సిద్ధం సభలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. విశాఖ జిల్లా భీమిలో జరిగినటువంటి సభతో స్టార్ట్ అయినటువంటి సిద్ధం సభ ఇటీవల రాప్తాడులో చూసాం. రాయలసీమలో నిజానికి దేశ చరిత్రలో ఎవరు కూడా ఈ స్థాయిలో సభలు నిర్వహించలేదని చెప్పడంలో సందేహం లేదు. ఆ స్థాయిలో రాప్తాడులో సిద్ధం సభ జరిగింది. రానున్న 10వ తారీఖు అద్దంకి సమీపంలో జరగబోతున్నటువంటి చివరి సిద్ధం సభ అంతకుమించి అన్నట్టు జరగబోతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఫుల్ జోష్ కనిపిస్తుంది. ఏదేమైనా ఇటు సమన్వయకర్తల నియామకాలు అట్లాగే సిద్ధం సభలు అన్నీ కూడా రేపు 10వ తారీఖు కల్లా పూర్తి చేసే విధంగా ఆలోచన ఉన్నారు. ఎందుకంటే 13 ఆ ప్రాంతంలో ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు సమన్వయకర్తల నియామకాలు పూర్తి చేయడం, సిద్ధం సభలను కంప్లీట్ చేసుకుని అనంతరం ఇక ఎన్నికల ప్రచారంలోకి రంగంలో దిగేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఒక ప్లాన్ పక్కా